డాక్టర్ గారు, ఈరోజు మే 1వ తారీఖు కార్మికుల దినోత్సవం కదా. ఈ మేడే యొక్క ప్రాధాన్యత గురించి వివరించండి. మేడే అనగానే ప్రపంచ కార్మికులారా ఏకం కండి అని నినాదం గుర్తుకొస్తుంది. ప్రపంచ కార్మికులారా ఏకం కండి అనేది అదంటే మామూలుగా అంతే. ఏంటి ఏకం కండి అంటే ఏంటి, ఏం చేస్తారు ఏకమైతేను అనుకునే వాళ్ళు కొన్ని ఉంటారు. కానీ అదే స్లోగన్. కానీ ఈ మేడే వెనకాతల ఎంత ఉందనుకున్నాం అసలు, ఇంత అంత కాదు. అందుకని నాస్తి కేంద్రం ఏం చెప్పింది, శ్రమకు గౌరవం ఉండాలి, మనిషి దోపిడికి గురి కాకూడదు, హక్కులు పోరాటాన్ని వస్తాయని చాటి చెప్పిన మేడే అంటే మేడే శుభాకాంక్షలు చెప్పిన నాస్తి కేంద్రం. శ్రమకు గౌరవం ఉండాలి, శ్రమ చేసిన గౌరవం ఉండాలి, మనిషి దోపిడికి గురి కాకూడదు, హక్కులు పోరాడితేనే వస్తాయి అని చాటి చెప్పిన మేడే. దీని అంచేత నాస్తి కేంద్రం ఇంత ఇదిగా చెప్పినది ఎందుకు చెప్పింది, దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈ విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఈ మేడే అనేది ప్రపంచ కార్మికుల హక్కుల కోసం ప్రారంభమైన మహత్తరమైన ఉద్యమ దినం. మేడే జరుపుకోవడం అనేది మే 1ని మేడేగా జరుపుకోవడం అనేది ప్రపంచంలో ఉన్న కార్మికుల హక్కుల కోసం ఆ రోజుల్లో ముఖ్యంగా మా పోరాటం ప్రారంభమైన రోజులు మొట్టమొదటి. ఇది ఎప్పటిది మొదలైనంటే ఇది 1886లో మొదలైంది. 1886లో మేడే అనేది మొదలైంది. 1886లో అసలు ఎందుకు ఇలా జరిగింది, అసలు ఏంటి తెలుసుకోవాలంటే, హే మార్కెట్ ఎఫైర్ని అది చికాగోలో ఒక పెద్ద ఆందోళన జరిగిందమ్మా. ఆ ఎఫ్ఐఆర్ ఏంటంటే, హే మార్కెట్ ఎఫ్ఐఆర్ ఏంటంటే, ఆ రోజుల్లో కార్మికుల చేత ఏకధాటిగా 12 గంటలు 14 గంటలు 16 గంటలు పనిచేయించేవాడు. జీతాలు మాత్రం కొద్దిగా ఇచ్చేవాడు. అంటే ఎక్స్ప్లాయిటేషన్. 12 గంటలు తక్కువ పని మాత్రం లేదు, 16 గంటలు కూడా చేయించేవాడు. పని చేయించడే ఇంకా వెట్టి చాకిరీ అనేది అనమాట. వాళ్ళు పడే శ్రమకి ఏ విధంగా కూడా వాళ్ళకి లేదు. అలాగా వాళ్ళ పని చేయించుకోవడం, ఎంతగా చేయించడం, వీళ్ళందరూ దోచుకోవడం మాట, దోపిడీ విధానం మాట. ఒక క్యాపిటలిస్ట్ సొసైటీ ఎక్కడ చికాగో, అక్కడ మొత్తం ప్రపంచం అంతా అలా ఉంది, అమెరికాలో కూడా అప్పుడు అలా ఉండేది. కార్మికుల్ని దోచుకోవడం, వాళ్ళ శ్రమని దోచుకోవడం. కార్మికులు ఏదో వాళ్ళ దేంట్లో దోచుకోవడం, శ్రమని దోచుకుని వాళ్ళు మాత్రం పొట్టలను నింపుకునేవాళ్ళు. దాంతో ఇలా కాదు, కార్మికులకు అలా 8 గంటలు మాత్రమే పనిచేసేట్లుగా ఉండాలి. 12 గంటలు 16 గంటలు మేము పని చేయం, మేము 8 గంటలే పని చేస్తాం అని చెప్పేసి 1886 మే 4న చికాగోలో హే మార్కెట్ అనే చోట ఒక పెద్ద సభ ఏర్పాటు చేశారు. అందరూ కలిసి డిమాండ్ కోసం సభ ఏర్పాటు చేశారు అక్కడ చికాగోలో. చేసి జనం బాగా ఎక్కువ వచ్చారు. అయితే ప్రభుత్వాలు ఎప్పుడు కూడా పోలీసులు ప్రభుత్వం తరపు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి ఎంతమంది కార్మికులతో చేసి మాట్లాడుతుంటే వాళ్ళు చెల్లాచెదరు చేయాలని పోలీసులు అనుకున్నారు. అంటే వాళ్ళు ఆ మిల్లు యజమానులు, ఫ్యాక్టరీ యజమానులు వాళ్ళందరి తరపున ఉన్నారు ఈ పోలీసులు. వీళ్ళంతా ప్రభుత్వాల తరపున ఉన్నాయి, అప్పుడాక అలాగే ఉంటాయి ప్రభుత్వం ఉంటే. అలాగే వాళ్ళు పోయి చెప్పి చదువుగట్టకు వస్తే పోలీసులు ఎవడో ఉండలేక ఒకడు బాంబు వేశాడు పోలీసుల మీద. ఆ జనం నుంచి అక్కడ వేల మంది ఉన్నారు, వేల మంది గుమ్ముకుడారు. ఎందుకని, కార్మికుల యొక్క హక్కుల్ని కావాలి మాకని. అది ఎక్కడ, హే మార్కెట్ అంతట బాంబు వేసాడు కల్లా 8 మంది పోలీసులు చచ్చిపోయారు.
పోలీసులు చనిపోయారు. ఎందుకు పోలీసుల మీద అనేక మంది గాయపడ్డారు. పోలీసులు మామూలు కార్మికులు కూడా గాయపడ్డారు. ఆటగా మరి పోలీసులు దాడి చేసి ఊరుకుంటారండి. పటాపట పట్టుకుంటే వీళ్ళు కాల్పులు చేశారు పోలీసులు కూడా. పోలీసులు కూర్చొని బతుకున్నా ఉంటారు కదా, సత్యమైన ఎనిమిది చచ్చిపోయారు. చచ్చిపోతే వీళ్ళు కూడా కాల్పులు చేశారు. దాంట్లో వీళ్ళు కూడా చాలా చచ్చిపోయారు, చాలామంది చచ్చిపోయారు. ఇది కార్మికులు కూడా చచ్చిపోయారు. ఇది హేర్ మార్కెట్ ఎఫ్ఐఆర్ అనేది హేర్ మార్కెట్ ఎఫ్ఐఆర్గా అది ప్రసిద్ధి అన్నమాట. 1986లో హేర్ మార్కెట్. దాని తర్వాత ఈ జరిగిన తర్వాత చికాగోలో మే 4, 1886 మే 4న జరిగిన కదా ప్రపంచవ్యాప్తంగా శక్తివంతమైన కార్మిక ఉద్యమాలు దారితీసింది. అంతవరకు ఎవరి మీద వాళ్ళే. ఇప్పుడు మన వ్యవసాయ కార్మికులు ఉన్నారు, ఎవడు ఎవడు వాళ్ళ ఎవడు చేయగలరు, ఏం చేయగలుగుతారు. వాళ్ళకి ఏమేమి సంఘాలు ఉండవు, ఏమన్నా ఏం చేసేది ఏం లేదు. కూలీలు ఉంటారు, వాళ్ళకి ఏమంటారు, ఏం పేరుకు కూలీ సంఘం అంటారు, ఎవడో మాట పట్టి. ఆరోగ్య కార్మికులు కూడా వాడు ఒక సంఘటితీకృతంగా చేసేది ఏం లేదు. అందుకనే దోపిడీ జరిగిపోతూ వచ్చింది. ఆ దోపిడీ జరిగిపోతుంటే అప్పుడు ఎప్పుడైతే ఈ హేర్ మార్కెట్ ఎఫ్ఐఆర్ అంటే ఈ సంఘటన జరిగిందో అప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఓ శక్తివంతమైన కార్మిక ఉద్యమం తయారైంది. శక్తివంతమైన కార్మిక ఉద్యమం తయారైంది. 8 గంటలే కార్మికులకు పని చేయడం ఉండాలి. 8 గంటలే, 8 గంటల పని ఉంది అంతే. అప్పటి నుంచి వచ్చానమ్మా 8 గంటలు అనేది. 1886 మే 4 తర్వాత జరిగినటువంటి ఇన్సిడెంట్. అక్కడి నుంచి నెక్స్ట్ ఇయర్ నుంచి ప్రతి మే 1కి ఇంకా మే 1ని పెట్టుకున్నారు. మే 4 కాకుండా మే 1ని మే డే కింద చేస్తున్నారు. దీనివల్ల వచ్చిన మొత్తం ఈ మే డే వల్ల ఈ హేర్ మార్కెట్ ఎఫ్ఐఆర్ వల్ల ఈ ప్రపంచవ్యాప్తంగా వచ్చిన శక్తివంత కార్మిక ఉద్యమాల వల్ల జరిగి వచ్చింది ఏంటంటే, వచ్చే ముఖ్యమైన మార్పు ఏంటంటే 10 గంటల పరిమితి 8 గంటల పనిదినం అయిపోయింది. మేడేకి ముందు 12 గంటలు 16 గంటలు పని చేయించేవాళ్ళు. 16 గంటలు ఊహించు, అంటే డబల్ అంత చేయించేవారు. మేడే తర్వాత అంటే 1886 తర్వాత ఈ ఏ మార్కెట్ ఎఫ్ఐఆర్ తర్వాత 8 గంటల పని, 8 గంటల విశ్రాంతి, 8 గంటలు వ్యక్తిగత జీవితం అనే నిబంధన వచ్చింది. అన్ని 8, 8, 8, 3, 16, 8, 16, 24. 8 గంటలు పని, 8 గంటలు విశ్రాంతి, 8 గంటలు వ్యక్తిగత జీవితం అనే నిబంధన వచ్చింది. ఇది కార్మికుల జీవితాన్ని సమతుల్యంగా మార్చింది. న్యాయమైన వేతనాలు ఇవ్వాలి అనేది ఫెయిర్ వేజెస్. వాళ్ళ శ్రమకు తగ్గ వేతనం ఇవ్వాలి. కార్మికులు తమ శ్రమకు తగిన వేతనం కోసం పోరాడారు. కనీస వేతన చట్టాలు ఏర్పడ్డాయి. అంతవరకు కనీస వేతనం అనేది లేదు. కనీస వేతనం ఇంత ఉండాలి అని వచ్చాయి. దాంతో దోపిడీ తగ్గి జీవన ప్రమాణం మెరుగైంది. లేకపోతే దోచుకోవడం ఇక మనిషి తెగ చేయించడం అలా కాకుండా శ్రమకు తగ్గ వాడు ఎలా పనిచేసి పని బట్టి ఇవ్వాలి అని. ఇంకా కార్మిక హక్కులు వచ్చాక లేబర్ రైట్స్ యూనియన్లు, ట్రేడ్ యూనియన్స్ ఏర్పడ్డాయి. ప్రతి చోట ట్రేడ్ యూనియన్స్. అది ఎక్కడ పనిచేసి అక్కడ ట్రేడ్ యూనియన్లు. ఆ ట్రేడ్ యూనియన్లకి ఒక రకమైన గుర్తింపు కూడా ఇచ్చారు, అధికారిక గుర్తింపు. అధికారిక అంటే ఊరికి ముఠాగా ఏర్పడడం కాదు, వాళ్ళ మాట వినాలి, కార్మికుల మాట వినాలి. అఫీషియల్గా రికగ్నిషన్ అన్నమాట. అఫీషియల్గా ఒక ఆర్టీసీ బస్సు ఉందనుకో, అక్కడున్న వాళ్ళకు ఒక ఆర్టీసీ కార్మికులు ఉంటే ఆర్టీసీ కార్మికులందరి మాట వాళ్ళ యూనియన్కి అక్కడ వాడికి అఫీషియల్ రికగ్నిషన్. వాళ్ళని పిలుస్తారు, మాట్లాడతారు. వాళ్ళకి ఏదైనా ఒక నిర్ణయం చేసి వాళ్ళతో కొంచెం మాట్లాడారు. అఫీషియల్గా రికగ్నిషన్ ఒక వాళ్ళ ఆ రకంగా అఫీషియల్గా ఇవ్వడం. అంచేత దాంతో లేబర్ రైట్స్ పెట్టారు. యూనియన్లు బలపడ్డాయి. దాంతో ఉద్యోగ భద్రత, సెలవులు, బీమా వంటి హక్కులు వచ్చాయి. కార్మిక బీమా కూడా వచ్చింది, ఆరోగ్య బీమా, ఈ బీమా అవన్నీ కూడా వచ్చాయి. కార్మికులకు గౌరవం పెరిగింది దాంతో. అంటే మేడే వల్ల వచ్చినటువంటి ఫలితం. అందుకే నాసిక ఏం చెప్పింది, శ్రమకు గౌరవం ఉండాలి, మనిషి దోపిడికి గురి కాకూడదు, హక్కులు పోరాడితేనే వస్తాయి అనేది నాసిక అని చెప్పింది. అదేవిధంగా అప్పుడు వాళ్ళు చేసిన దానివల్ల ఎలా వచ్చాయి అంటే ఈ రంగా ఎంత ఇదిగా ఏంటైంది, పని గంటలు వచ్చాయి, తర్వాత న్యాయమైన వేతనాలు వచ్చాయి,
హక్కులు రైట్ హక్కులు విలువ వచ్చింది, వాళ్ళకి ఉద్యోగ భద్రత వచ్చింది, సెలవులు, బీమా ఇవన్నీ వచ్చాయి. కార్మికుల గౌరవం పెరిగి బాల కార్మిక తత్వంగా తగ్గింపు. చివరికి బాల కార్మికులు ఉండేవాళ్ళు రోజుల్లో ఎక్కువ, ఇప్పటికీ బాల కార్మికులు ఉన్నారు, చైల్డ్ లేబర్. అంటే ఎంత వచ్చినా ఇంకా జరుగుతున్నా. అందుకని మేడే ప్రాముఖ్యత తగ్గదు. సమాజంలో ప్రపంచంలో అన్నీ చక్కగా అయ్యేంతవరకు మేడే విలువ మేడేదే. ప్రపంచ కార్మికులారా ఏకంగా నేను ఊరికో నినాదం అరిస్తే కాదు, ఇవన్నీ కూడా జరగాలి. అంటే చిన్న పిల్లలు పనికి పెట్టుకోవడం తగ్గింది, విద్యకు ప్రాధాన్యం పెరిగింది, సమాజం మానవతా దిశగా మారింది, మానవత్వంగా అన్నమాట. ఇక సమానత భావం పెరిగింది. దీనివల్ల కూలీ యజమాని మధ్య సంబంధం మారింది. పూర్వకాలం వాడు యజమాని అంతే, నోరు మూసి వినాలని. ఇప్పుడు అలా కాదు, కూలి మాట కూడా విలువ ఉంది. కూలి మాట కూడా విలువ ఉంది. పూర్వకాలం కూలి మాట విలువ లేదు. పోరా నువ్వు నాకెంత బానిసరా, నేనేం చేస్తాను చేయాలి. నీగ్రో బానిసలు ఎలా ఉండేవాళ్ళు, ఆ రకంగా నీగ్రో బానిసలు లేరు, అమ్ముకునేవాళ్ళు. ఆఫ్రికా నుంచి ఆ నీగ్రోల నుంచి అమ్మి వాళ్ళు పెట్టి చేయాలి. వాళ్ళ చేత పశువులాగా పనిచేయించుకున్నారు. పశువులాగా పనిచేయించుకున్నారు నీగ్రోలు తీసుకొచ్చి అమెరికాలో, ఆఫ్రికాని తీసుకొచ్చి పశువులే అమ్ముకోవడమే. గొర్రెలను అమ్ముకున్నట్లు, మేకలు అమ్ముకున్నట్లు అమ్ముకున్నారు. ఆ రకంగా చేసేది. అదే కూలి యజమాని మధ్య సంబంధం మారింది. కులం, వర్గం ఆధార దోపిడీపై అవగాహన పెరిగింది. సమాజంలో సమానత్వం బలపడింది మేడే వల్ల. ప్రపంచ ఐక్యత వచ్చింది. ప్రపంచ కార్మికులారా ఏకం కండి అని అన్నంత ప్రపంచ కార్మికులు ఎక్కడైనా సరే, ప్రపంచంలో ఎక్కడైనా సరే స్పందించడం జరిగిందన్నమాట. మేడే ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్నారు. దేశాలు, భాషలు వేరైనా కార్మికుల ఐక్యత పెరిగింది. దేశాలు, భాషలు వేరైనా కార్మికుల ఐక్యత పెరిగింది. వర్కర్స్ ఆఫ్ ది వరల్డ్ యునైట్ అనే భావన బలపడింది. వర్కర్స్ ఆఫ్ ది వరల్డ్ యునైట్ అనే ప్రపంచ కార్మికులారా ఏకం కండి. ప్రభుత్వ పాలనలో మార్పులు వచ్చాయి. కార్మిక సంక్షేమ చట్టాలు వచ్చాయి. ఇది జరిగేది ఆ యజమాని ఏమిటో వాడి బుద్ధిలో ఉండే కార్మిక సంక్షేమ పథకాలు వచ్చాయి. అంటే మేడే వచ్చి ఎప్పటికీ ఆ పోరాటాలు కొనసాగుతూ ఉన్నాయి కనుక కార్మిక సంక్షేమ చట్టాలు వచ్చాయి. ప్రభుత్వాలు ప్రజా సంక్షేమంపై దృష్టి పెట్టాయి. కార్మిక సంక్షేమం ప్రజా సంక్షేమం దృష్టి పెట్టాయి. ప్రజాస్వామ్యం మరింత బలపడింది. ప్రజాస్వామ్యం మరింత బలపడిందంటే ప్రజల యొక్క వాక్కి విలువ వచ్చింది. అంటే మేడే ఇచ్చిన గొప్ప సందేశం ఏంటి? శ్రమకి గౌరవం ఉండాలి, మనిషి దోపిడి గురి కాకూడదు, హక్కులు పోరాడుతూనే వస్తాయి. అంటే మేడే కేవలం ఒక పండుగ కాదు. మేడే ఏదో కార్మికుల పండగ కాదు, కేవలం ఒక పండగ కాదు. అది సమాజాన్ని చీకటి నుంచి వెలుగులోకి తీసుకొచ్చిన ఉద్యమం. అది సమాజాన్ని చీకటి నుండి వెలుగులోకి తీసుకునే ఉద్యమం. దోపిడీ సమాజం నుంచి హక్కులు ఉన్న సమాజం మళ్ళించింది. దోపిడీ సమాజం నుంచి హక్కులు పొందే సమాజం మారింది. బానిసత్వం నుంచి గౌరవ జీవితం మారింది. బానిసత్వం నుంచి గౌరవ జీవితానికి అది మేడేకు గొప్పతనం. అంచేత మేడే అనేది వెనకాతల ఎంతమంది అందరూ అర్థం చేసుకోవాలి. శ్రమకు విలువ ఇవ్వాలి. శ్రమకు విలువ ఉండాలి తప్పకుండా. దోపిడీ పనికి రాదు. పైగా ఎవరో ఏదో ఇస్తారని కాదు, మన హక్కు మనం సాధించుకోవాలి. అంచేత దాన్ని పోరాడాలి. హక్కుల కోసం పోరాడి అది సాధించాలి అంతే. అంతేగాని ఎవరో ఇస్తారు ఎవరో పొందాం కాదు, మన హక్కులు మనం సాధించుకోవాలి. అది మేడే యొక్క సందేశం. అంచేత ఈ మేడే రోజున ఇవాళ మనం మేడే ఫస్ట్లో ఉన్నాం. ఈ మేడే కూడా అలాగనే ప్రపంచ కార్మికుల ఐక్యతకి, ప్రపంచ కార్మికుల శ్రమకి, ప్రపంచ కార్మికుల ఆ యొక్క ఐక్యతకి అది తప్పకుండా విజయం వస్తుంది ఆశిస్తూ అందరికీ మన మేడే శుభాకాంక్షలు తెలియజేద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.